తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 30 వరకు అసెంబ్లీని నడుపుతామని ప్రభుత్వం చెబుతుంటే అందులో 2 ఆదివారాలు 2 పండగలు ఉండడంతో నిజంగా సభ ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ పని దినాలు పెంచాలని, అవసరమైతే ఆదివారం కూడా సభ నిర్వహించాలని బీఆర్ఎస్ కోరిందని తెలిపారు. కనీసం మార్చి 31 వరకు అయినా సమావేశాలు కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. హౌస్ కమిటీలు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించగా త్వరలో వేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఇక 6 గ్యారంటీల అమలుపై ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరినట్లు హరీష్ రావు వెల్లడించారు. బీఆర్ఎస్ తరపున 2 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అసెంబ్లీ లైబ్రరీ పరిస్థితి దారుణంగా ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, ఇక సభను ఉదయం 9 గంటలకు ప్రారంభించాలని డిమాండ్ చేశామని అన్నారు. ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ను ఎందుకు నియమించలేదంటూ ప్రశ్నించారు. ప్రివిలేజ్ మోషన్స్ విషయంలో స్పీకర్ బాధ్యత తీసుకోవాలంటూ హరీష్ రావు పేర్కొన్నారు.